హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చేటటువంటి హర్రర్ ఎలిమెంట్తో హర్రర్ అండ్ మిస్టరీ కలిపి బాగా దట్టించి రాసినటువంటి మిస్టరీ నవల, అట్లాగే హర్రర్ నవలగా కూడా చెప్పుకోవచ్చండి, మన జయంత సేన. ఈ మిస్టరీ హర్రర్ నవలకి మీ అందరికీ స్వాగతం. ఇంకా మన ఛానల్ని, ఆడియో ఫీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే కామెంట్స్ రూపంలో మీరేమనుకుంటున్నారో తెలియచేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం మెయిన్ స్టోరీలోకి అయితే వెళ్ళిపోదామండి. రండి, ఆస్వాదించండి, ఆనందించండి, ఎంజాయ్ చేయండి, ఎంకరేజ్ చేయండి మన జయంత సేన. ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. అర్ధరాత్రి 12 గంటలవుతోంది. వాతావరణం ప్రశాంతంగా ఉంది. వర్ష సూచన ఏమీ లేదు. డాక్టర్ మునిరాజ్ తన ఛాంబర్లో ఉన్నాడు. ఏదో బుక్ని శ్రద్ధగా చదువుతున్నాడు. గడిచిన నెల రోజుల్లో ఎన్నో మలుపులు తిరిగిపోయాయి. సడన్గా చదువుతున్న పేజీ దగ్గర బుక్ మార్క్ పెట్టి అలస్టుగా వెనక్కి వాలాడు. అమాయకమైన జయంత ముఖం కనిపించింది. ఇప్పుడు ఏ స్థితిలో ఉందో బేబీ అనుకున్నాడు. నెల రోజులుగా అతలాకుతలమైపోయిన తమందరి జీవితాలు, సంఘటనలు అన్నీ ఒకసారి మననం చేసుకున్నాడు. తలంతా నొప్పిగా అనిపించింది. బెల్ కొట్టాడు. సార్. అటెండెంట్ తొంగి చూశాడు. వేడిగా ఒక కప్పు కాఫీ పట్రా, నొసలు రుద్దుకుంటూ అన్నాడు ఆయన. సరే సార్. వెళ్ళిపోయాడు. ఏంటి పరిస్థితులు? తన తమ్ముడు జయరాజు ఎక్కడున్నట్టు? ఇంకా ఆ గెస్ట్ హౌస్లోనే ఉన్నాడా? అలా అయితే ఇన్నాళ్ళు బిజినెస్ వదిలేసి ఎలా ఉన్నాడు? అతనికి అలవాటు లేదే. ఆలోచనలు రకరకాలుగా మెదడంతా అలుముకుంటున్నాయి. భారంగా కణతలు నొక్కున్నాడు మునిరాజ్. సార్, కాఫీ. నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తూ అటెండెంట్ కప్పు ఎదురుగా పెట్టాడు. అన్యమనస్కంగా లేచి కప్పు అందుకుని అటు ఇటు పచార్లు చేయసాగాడు డాక్టర్ మునిరాజ్. క్యాబిన్లో ఆయన సీటు వెనకున్న షెల్ఫ్లో జూనియర్స్తో కలిసి తీసుకున్న ఫోటోలో డాక్టర్ శశికాంత్ నవ్వుతూ చూస్తున్నాడు. అలా శశికాంత్ని చూస్తుంటే డాక్టర్ మునిరాజ్కు మనసంతా కలచివేసినట్టయింది. బోలెడంత భవిష్యత్తు ఉన్నవాడు, మంచి తెలివైనవాడు. పాప ఈ పూర్వజన్మ జ్ఞాపకాల్లో తీవ్రంగా ఇరుక్కుపోయి బయటికి రాలేక, అదంతా ఇముడ్చుకోలేక, మెదడు పొరల్లో దాచుకోలేక బ్యాలెన్సింగ్ కోల్పోయి కోమాలోకి వెళ్ళిపోయాడు. పూర్గాయ్. అసలు లేని గత జన్మని సాకారం చేసుకోలేమని తెలిసి ఉన్న ఈ జన్మని నరకం చేసుకున్నారు తన ప్రెట్టి డాక్టర్ జయంతసేన, తన జూనియర్ డాక్టర్ శశికాంత్. ఈ నేరం ఎవరిది? మణికర్ణికది కాదా? కళ్ల ముందే కాలిపోతున్న జీవితాలను చూస్తూ కూడా తెలిసి సాయం చెయ్యని కరడుగట్టిన అమానుషత్వం పేరు మణికర్ణిక. పళ్ళు కొరికాడు డాక్టర్ మునిరాజ్. మణికర్ణిక మురుగనాథం. ఒక్కసారిగా ఆయనకు అసహనంగా అనిపించింది. శశికాంత్ని వెంటనే చూడాలనిపించింది. ఉన్న ఫలంగా శశికాంత్ నుంచి ఐసీయూ వైపు కదిలాడు మునిరాజ్. ఆయన్ని చూస్తూనే లేచి నిలబడ్డాడు సెంట్రీ. చేత్తోనే వారించి లోపలికి వెళ్ళాడు డాక్టర్ మునిరాజ్. బెడ్ మీద అచేతనంగా పడి ఉన్నాడు డాక్టర్ శశికాంత్. చూస్తూనే కళ్ళ నీళ్లు చిప్పిల్లాయి. మై బాయ్, ఐఎమ్ సారీ బాధగా గుణుక్కున్నాడు. డాక్టర్ శశికాంత్ కుప్పకూలిపోయి కోమాలోకి వెళ్ళిపోయిన రోజు ఆ రోజు తమంతా పక్కనే ఉన్నారు. అందరూ ఉన్నారు. అత్యంత ఆధునికమైన, సిటీలోనే పేరున్న కార్పొరేట్ హాస్పిటల్ తమది. చుట్టూ డాక్టర్లు, సైకాలజిస్టులు, న్యూరోఫిజిషియన్లు, హార్ట్ స్పెషలిస్టులు అందరూ ఉన్నారు. పోతున్న ప్రాణాన్ని సైతం వెనక్కి లాక్కొచ్చి మళ్ళీ మనిషిని బతికించగల మేధావులు ఎందరో ఉన్నారు. వైద్యో నారాయణో హరిహి అంటారు. అందుకే సాక్షాత్తు ఆ దేవుడి అంశగారు రోగిని ఆదుకునే అవకాశం ఉన్న ఘన వైద్యులు తామందరూ. కానీ తామెవ్వరూ జరుగుతున్న ఘోరాన్ని ఆపలేకపోయారే. చావుకి బ్రతుక్కి మధ్యన మనిషిని వేలాడదీసి అన్ని ఆశల్ని కాలరాసేసే అకాల మృత్యువుకు ప్రతిరూపం పేరు కోమా. అలాంటి అవస్థలోకి తమకంటే చిన్నవాడు, గొప్ప డాక్టర్ కావాల్సిన వాడు పడిపోతూ ఉంటే ఆపలేకపోయారే. అసలు ఇలాంటి కేసులు జరిగేదేమిటి? ఎందుకు వైద్య విజ్ఞానం గవ్వకి కొరగాకుండా పోతోంది? డాక్టర్ మునిరాజ్ కళ్ళు ఆలోచనల్లో వర్షిస్తున్నాయి. తీవ్రమైన అంతర్మథనం మనస్సుని కవ్వంతో చిలికినట్టుగా కదిలిపోతోంది. అనుకోకుండా వర్షిస్తున్న కళ్ళను తుడుచుకోలేదు ఆయన. మానసికంగా శశికాంత్ని తనకు సొంత కొడుకులా చూశాడు. ఏం చేయగలడు? అందుకే హాస్పిటల్ అంతా అర్థం చేసుకున్నారు. ఇంకేం చేయగలరు? అంతకంటే అనుబంధాలకి అతీతమైన ప్రైవేటు వ్యాపార సంస్థ 20 రోజులుగా డాక్టర్ మునిరాజ్ని భరిస్తోందంటే పెద్ద విషయమే. మరి ఆయనకున్న ఖ్యాతి అలాంటిది. వాళ్ళు కాదంటే మరొక హాస్పిటల్ వాళ్ళు కళ్ళకు అద్దుకుని తీసుకుపోతారు. ఓదార్పుగా డాక్టర్ మునిరాజ్ భుజం మీద పడింది ఒక చెయ్యి. తలెత్తి చూశాడు మునిరాజ్. ఆ చెయ్యి న్యూరో స్పెషలిస్టు సుభాష్ది. రండి డాక్టర్, ఆత్మీయంగా పిలిచాడు సుభాష్. మౌనంగా కన్నీళ్లు తుడుచుకుంటూ సుభాష్ వెనక్కి కదిలాడు డాక్టర్ మునిరాజ్. సృష్టి మొత్తాన్ని నడిపిస్తున్న సూపర్ పవర్ ముందు మనం ఎంత డాక్టర్? మనసు నిబ్బరం చేసుకోండి. ఆవేదన వల్ల ఏ ఉపయోగం లేదు. అత్యాధునిక సైన్స్కి కూడా అందనిది అదే సూపర్ పవర్. లాజిక్కి అందని మ్యాజిక్ పేరే విశ్వాసం. అది చేస్తుంది డాక్టర్. మనం ఆలోచిద్దాం. ఏ దేవుడో మరో దారి చూపకపోడు. డాక్టర్ సుభాష్ మాటలకి ఊరట కలిగిందో ఏమో ప్రశాంతంగా ఉన్నాడు మునిరాజ్. మళ్ళీ ఆయన క్యాబిన్ దగ్గర విడిచిపెట్టి వెళ్తూ గుడ్ నైట్ డాక్టర్, టేక్ రెస్ట్ మృదువుగా అన్నాడు డాక్టర్ సుభాష్. నేను రేపు లీవ్ పెడదాం అనుకుంటున్నాను.
జస్ట్ మూమెంట్. వెళ్ళబోతున్న సుభాష్ ఆగి, వాట్ హ్యాపెన్ డాక్టర్ అన్నాడు. నథింగ్ డాక్టర్, నేను మైసూర్ వెళ్తున్నాను. వచ్చే వరకు శశికాంత్ను కాస్త చూడండి అన్నాడు మునిరాజు. మైసూరా? మీరు వెళ్తారా? కాస్త ఆశ్చర్యంగా అన్నాడు సుభాష్. ఎస్, వెళ్తాను. అన్ని ప్రశ్నలకు సమాధానం అక్కడే ఉంది. ఇక్కడ కూర్చుంటే ఏమీ కావడం లేదు సుభాష్. డిసైడ్ అయిపోయాను. మార్నింగ్ బయలుదేరుతాను స్థిరంగా అన్నాడు డాక్టర్ మునిరాజ్. ఓకే డాక్టర్, వెళ్ళిరండి. శశిని నేను చూసుకుంటాను. బట్ టేక్ కేర్ ఆఫ్ యూ. అభిమానం నిండిన స్వరంతో చెప్పాడు డాక్టర్ సుభాష్. థ్యాంక్ యూ సుభాష్, థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ. వీడ్కోలు చెప్పాడు మునిరాజ్. అప్పుడు టైం సరిగ్గా అర్ధరాత్రి 1 గంట అయ్యింది. ఆ రోజు ఉదయం నుంచి చాలా ఉక్కబోతగా ఉంది. అక్కడంతా రెక్కల పురుగులు, తూనీగలు కాస్త కింద నుంచి ఎగురుతున్నాయి. అడవి ప్రాంతాల్లో అలాంటి వాతావరణం రాగల వర్షానికి సూచన. గ్రీ గ్రీ అనే శబ్దంతో ఏవో కీటకాలు తెగరొద చేస్తున్నాయి. అటుగా వీస్తున్న గాలి కూడా చాలా వేడిగా ఏవేవో రహస్యాలను కలుపుకుని వీస్తున్నట్టుగా ఉంది. ఏదో పేరు తెలియని పెద్ద మానున్న చెట్టు మొదట్లో 4 అడుగుల వైశాల్యమైన ఓ వృత్తాకారపు మట్టి నేల విడిగా ప్రత్యేకంగా కనిపిస్తోంది. అదేమిటో, ఎందుకలా ఉందో అర్థమయ్యేందుకు, తరచి చూచేందుకు మనిషి అన్న వాళ్ళు ఎవరూ లేరక్కడ. మందంగా వీస్తున్న గాలిలో ఏదో వాసన, అది కూడా అంత త్వరగా గుర్తించలేనిది. ఆ చుట్టుపక్కలకి ఏ పక్షి, జంతువు కూడా రావడం లేదు. ఏదో ప్రొహిబిటెడ్ ఏరియాలాగా పెద్ద సైజు కీటకాలు కూడా ఏవీ కనిపించడం లేదు. అడవుల్లో అంత హడావిడిగా నార్మల్గా ఉంటేనే శ్రేయస్కరం. సాధారణంగా ఏదైనా పెద్ద క్రూర జంతువు, మరో రకమైన ప్రమాదము పొంచి ఉంటే తప్ప అడవి నిశ్శబ్దంగా ఉండదు. నేలలో ఏదన్నా ప్రమాదం ఉంటే గనక ఆ నేల మీద కీటకాలు కూడా కనబడవు. రొటీన్ కన్నా భిన్నంగా కనిపిస్తే మాత్రం ఎవరైనా కాస్త ఆగి ఆలోచించుకోవాల్సిందే. ఆ అసహజ ప్రకృతి ఆ ప్రాంతంలో పరుచుకొని ఉంది. చెంగున గెంతుతూ అటుగా రాబోయిన ఒక అడవి ఉడుత భయంకరంగా కంగారుగా వెనుతిరిగి పారిపోయింది. అడవిలో నిశ్శబ్దం భయపడాల్సిన అంశం అది. అలాంటి వాతావరణంలో ఒక్కసారిగా అక్కడ నిశ్శబ్దంలోంచి ప్రత్యక్షమయ్యింది అఘోరి సుందర కన్యక. చుట్టూ కలయి చూసింది. ఆ వృత్తాకారపు మట్టి నేలకేసి ఆదరంగా చూసింది ఆమె. ఆ శక్తివంతమైన కళ్ళల్లో ఇంకా తీక్షణత గోచరించింది. ఒక్కసారిగా మెడసాచి పెడబొబ్బ పెట్టింది. అంతే, అక్కడ కలకల ధ్వనులన్నీ ఎవరో ఆపినట్టుగా ఆగిపోయాయి. చేతిలోని కర్ర గాల్లోకి ఎత్తి సాము చేసినట్టుగా గిరగిరా తిప్పింది. అలా తిప్పుతూనే ఆ మట్టి గుట్ట చుట్టూ గీత గీస్తున్నట్టుగా వేగంగా కర్రతో ఆడిస్తూ ఠక్కున గుట్ట మీద బలంగా మోదింది సుందరకన్యక. కొన్ని క్షణాలు నిశ్శబ్దం. కళ్ళు మూసుకుని ఒంటికాల మీద నిలబడింది. ఆశ్చర్యం అరణవమైన వేళ. అడవి 1000 కళ్ళు విప్పార్చుకుని చూస్తుండగా అక్కడ జరిగింది ఒక మహాద్భుతం. ఫెళఫెళమని బీటలిస్తూ విచ్చుకుంది నేల. బీటల కింద ఆత్రంగా తన చింత పిక్కరంగు చిన్న చిన్న కళ్ళని తెరిచి కసిగా చూస్తూ తన శరీరాన్ని చుట్టలుగా విప్పుకుంది ఒక 10 అడుగుల పొడవున్న పసుపు రంగుకి తిరిగిపోయిన పండిపోయిన ఓ నాగుపాము. దుష్టచండముఖి మంత్ర సర్పబంధం వదిలిపోగా తన భారీ శరీరాన్ని వీలున్నంత ఉత్సాహంగా కదిలిస్తూ బుసలు కొడుతూ బయటపడింది ఆ దివ్య సర్పం. పాములన్నీ మంత్రబద్ధం కావు. కేవలం దేవనాగ జాతికి చెందిన నాగుపాములు మాత్రమే అలా బద్ధమై ఉంటాయి. అందున ఆ పాము దివ్యనాగం. 100 ఏళ్లు పైబడి గాలిని మాత్రమే భుజిస్తూ నాగలోకానికి రాకపోకలు సాగిస్తూ కొన్ని అపూర్వ శక్తులు కలిగిన దేవనాగం ఆ పాము. స్పృహతో ఇహలోకానికి రాగానే అఘోరి సుందరకన్యక కేసి కృతజ్ఞతగా చూసింది. 5 అడుగుల ఎత్తుకు లేచి పూర్తిగా పడగ విప్పి ఆమె పాదాల దగ్గర నేలని విసురుగా కొట్టింది. పడగ బాగా వంచి ఆమె పాదాలని స్పృశించింది. దాని కృతజ్ఞతకి అఘోరి ప్రసన్నంగా చూసింది. చేత్తో దాని పడగ మీద ఆప్యాయంగా నిమిరింది. దాదాపు ఆమెంత ఎత్తు లేచింది ఆ సర్పం. ఇక వెళ్ళు దివ్యనాగమా, నీకు నిర్దేశించిన పనికి ఇక ఏ ఆటంకమూ రాదు. ఇదిగో ఈ శివప్రసాదంతో ఇక నీ మీద ఏ దుష్టశక్తి పనిచేయదు. వెళ్ళి నీ జన్మ చరితార్థం చేసుకో, పో. జోలిలోంచి గుప్పెడు విభూతి తీసి ఆ పాము తలపై వేసింది. దాని చిన్ని కళ్ళు చిత్రంగా ఆనందంతో మెరుస్తుండగా దాపుల్లోనున్న పొదలకేసి బరువుగా సాగిపోయింది అది. దాన్ని తృప్తిగా చూస్తూ అఘోరి పెద్దగా నవ్వింది. తల పైకెత్తి శంఖం తీసి పూర్తిగా పూరించి ఊదసాగింది అఘోరి సుందరకన్యక. ఆమె పవిత్రమైన శివస్పర్శ వల్ల అక్కడి వాతావరణంలోని పైశాచికత, క్షుద్రశక్తి ప్రభావం తొలగిపోగా ఆమె దివ్య నృత్యంతో అంతా మంగళకరంగా మారిపోయింది. ఆవిడ అడుగుల్లో నిర్ణీతమైన లయ లేదు, తాళం లేదు, శృతి లేదు. కానీ ఆ లయకారకుడి ఆశీర్వాదం మాత్రం పూర్తిగా ఉంది. సమస్త ప్రకృతి పరవశంగా చూస్తుండగా అఘోరి నృత్యం ఓ 15 గంట శంఖనాదంతో పాటు సాగింది. అతి పవిత్రమైన ఆ శంఖనాదానికి అక్కడి ప్రాణుల్లోని వ్యతిరేక భావాలు మాయమైపోగా కొన్ని కుందేళ్లు, ఉడుతలు, ఓ 2 నక్కలతో సహా ఆవిడ సమీపానికి చేరుకుని 2 కాళ్ల మీద నిలబడి తమ తమ ఆనందాన్ని తెలియజేయసాగాయి. కుందేలు, నక్క జాతి వైరం కూడా మర్చిపోయి ఆడుకుంటున్నాయి. అదే సాత్విక సాధనలోని ఓ అద్భుతం. ప్రశాంతమైన
ఆత్మ సాక్షాత్కారం పొందిన ఆ సిద్ధురాలి దైవ సాధన శక్తుల్ని మాత్రమే కాదు, విరుద్ధ ప్రకృతిని సైతం వశం చేసుకుని వైరీ భావనలన్నీ సాత్వికత వైపు పురోగమింపజేస్తోంది. ఆ శివంకరమైన వాతావరణంలోంచి అపూర్వ శివ సాధనామృతాన్ని పానం చేస్తూ అఘోరి సుందరకన్యక కాసేపటి తర్వాత నెమ్మదిగా నడుచుకుంటూ చెట్ల గుంపుల్లోకి మాయమైపోయింది. దుష్ట చెండముఖి మీద మంచికి తొలి గెలుపు నమోదయ్యింది. ఇది గైస్ ఈ పార్ట్ ఎలా ఉంది, మీరేమనుకుంటున్నారు? మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను.